హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మన డాటే సిస్టంలో ఉన్నటువంటి ఇన్కమ్ ప్లాన్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్రీవియస్ వీడియోలో మీకు మన హెల్త్ ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుంది, హాస్పిటల్లో ఏ విధంగా డిస్కౌంట్ వస్తుంది, అండ్ అదేవిధంగా మన కంపెనీలో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ మనకు ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు మన కంపెనీలో ఉన్నటువంటి ఇన్కమ్ ప్లాన్ ఏదైతే ఉందో అది క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. హెల్తీ కంపెనీకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే ఈ ఛానల్ ఏదైతే ఉందో యూట్యూబ్ ఛానల్, దీన్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, రైట్ సార్, మీరు ఒకటి 5250తో రిజిస్టర్ అయిపోయారు అండ్ అదేవిధంగా 6399తో రిజిస్టర్ అయిపోయారు. మీకు నచ్చినటువంటి ప్రోడక్ట్ అనేది పర్చేజ్ చేశారు. ఎప్పుడైతే పర్చేజ్ చేశారో మీకు సంబంధించినటువంటి ప్రైమ్ మెంబర్షిప్ డిజిటల్ కార్డ్ అనేది మీకు రావడం జరిగింది. మీరు ఎప్పుడు హాస్పిటల్ వెళ్ళినా కూడా మీకు డిస్కౌంట్ అనేది వచ్చేస్తుంది. అండ్ అదేవిధంగా ఈ కంపెనీలో కనుక మీరు వర్క్ చేస్తే, వర్క్ చేయాలని కండిషన్ అనేది ఏం లేదు. వర్క్ చేస్తే ఇన్కమ్ వస్తుంది, వర్క్ చేయకపోతే మన ప్రైమ్ మెంబర్షిప్ కార్డు మనకు యూజ్ అవుతుంది, మన ఫ్యామిలీలో 6గురికి యూజ్ అవుతుంది. దీంట్లో కనుక వర్క్ చేస్తే మనకు ఒక 6 రకాల ఇన్కమ్స్ అనేటివి రావడం జరుగుతుంది. అందులో నెంబర్ 1 వచ్చేసి ప్రైమ్ ఇన్సెంటివ్, అండ్ నెంబర్ 2 వచ్చేసి గ్రూప్ ఇన్సెంటివ్, నెంబర్ 3 వచ్చేసి మెంటర్ బోనస్, అండ్ నెక్స్ట్ వచ్చేసి రివార్డ్స్ అండ్ రాయల్టీ అండ్ వెకేషన్స్. ఈ విధంగా మనకు ఒక 6 రకాల ఇన్కమ్స్ అనేది రావడం జరుగుతుంది. ఏ విధంగా వస్తుంది ఏందనేది క్లియర్గా ఒక్కొక్కటి మనం చూద్దాం. రైట్ సార్, నెంబర్ 1 వచ్చేసి ప్రైమ్ ఇన్సెంటివ్. ఇక్కడ మీరు ఎప్పుడైతే మన కంపెనీలో హెల్త్కి ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నారో మీరు వన్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ లాగా మీరు వర్క్ చేయొచ్చు. ఓకే, మీరు ఎప్పుడైతే దీంట్లో ఎగ్జిక్యూటివ్ ర్యాంక్ వచ్చేసిందో సార్, దీంట్లో వచ్చేసి మీది ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్ అనేది కేవైసీ డీటెయిల్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే సబ్మిట్ చేశారో మీ ఐడి అనేది యాక్టివేషన్ అవుతుంది. అండ్ అదేవిధంగా మీరు సార్ ఒక ఫ్యామిలీకి ఈ విధంగా మీరు ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఇచ్చారు 5250తోని. వాళ్ళకి మన నష్టం ఉందా? సేమ్ వాళ్ళకు కూడా ఒక 7000 వర్త్ ప్రోడక్ట్ వస్తుంది. అదేవిధంగా మన హెల్త్కి ప్రైమ్ మెంబర్షిప్ కార్డు వస్తుంది. వాళ్ళు ఎప్పుడు హాస్పిటల్ వెళ్ళినా కూడా వాళ్ళకు డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. మనము ఒక ఫ్యామిలీకి ప్రైమ్ మెంబర్షిప్ ఇవ్వడం వల్ల వాళ్ళు మన వల్ల నష్టపోతారా? లేదు. ఓకే, వాళ్ళు ఎప్పటికీ హాస్పిటల్ వెళ్ళినా కూడా వాళ్ళు బెనిఫిట్ అనేది పొందుతారు. రైట్ సార్, ఈ విధంగా మీరు ఒక ఫ్యామిలీకి ప్రైమ్ మెంబర్షిప్ ఇవ్వగానే కంపెనీ మీ అకౌంట్లో 1000 రూపీస్ క్రెడిట్ చేస్తుంది. అండ్ అదేవిధంగా రెండో ఫ్యామిలీకి రిఫర్ చేశారు, మళ్ళీ 1000 రూపీస్ మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. మళ్ళీ మూడో ఫ్యామిలీకి ఇచ్చారు, మళ్ళీ 1000 రూపీస్, మళ్ళీ 4 ఫ్యామిలీకి ఇచ్చారు. ఇట్లా మీరు అన్లిమిటెడ్ ఎన్ని ఫ్యామిలీస్కైనా ఇవ్వచ్చు సార్. మీరు ఎన్ని ఫ్యామిలీస్కి మన ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఇస్తారో అన్ని ఫ్యామిలీస్ నుంచి మీకు 1000 రూపీస్ అనేది మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఓకే, ఈ విధంగా సార్ మీరు మీ మొబైల్ నెంబర్ తీసి చూస్తే ఒక 500 నుంచి 1000 కాంటాక్ట్స్ ఉంటాయి. ఈ విధంగా వారానికి ఒక 5 కుటుంబాలకు మీరు ఈ ప్రైమ్ మెంబర్షిప్ అనేది రిఫర్ చేసినా కూడా 5 ఇంటూ 1000 రూపాయల చొప్పున వారానికి ఒక 20,000 ఇన్కమ్ అనేది వస్తుంది. ఇంటూ 4 వారాలు వేసుకుంటే నెలకొక 20,000 రూపాయల వరకు ఇన్కమ్ అనేది వస్తుంది. వారానికి మీరు ఒక 10 కుటుంబాలకు ఇచ్చారు, 10 ఇంటూ 1000 చొప్పున వారానికి 10,000 వస్తుంది. ఇంటూ 4 వారాలు వేసుకుంటే నెలకొక 40,000 రూపాయల సైడ్ ఇన్కమ్ మనకి. ఓకే, ఇది 5250 కార్డు కనుక మనం రిఫర్ చేసేస్తే. అండ్ అదేవిధంగా దీంట్లో వచ్చేసి 6399 కార్డు కూడా ఉంది ప్రైమ్ మెంబర్షిప్, అంటే 1 మంత్ ప్యాకేజ్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్. 6399తో కనుక మీరు రిఫర్ చేశారంటే మొదటి ఫ్యామిలీకి రిఫర్ చేయగానే 1000 రూపీస్ వస్తుంది. అదేవిధంగా రెండో ఫ్యామిలీకి రిఫర్ చేయగానే ఇక్కడ 2000 వస్తుంది. మొదటి ఫ్యామిలీ మీకు 1000 వచ్చింది, అదేవిధంగా రెండో ఫ్యామిలీకి వెళ్ళి 2000 వచ్చేస్తుంది. అండ్ అదేవిధంగా మూడో ఫ్యామిలీకి రిఫర్ చేశారు, మళ్ళీ ఇక్కడ 3000 వస్తుంది. అంటే మీరు కనుక 6399తో కనుక రిజిస్టర్ అయిపోయి ఒక ముగ్గురిని 6399తో కనుక రిజిస్టర్ చేపిస్తే, ప్రైమ్ మెంబర్షిప్ ఇప్పిస్తే ఇక్కడ మీకు 6000 రూపాయల ఇన్కమ్ అనేది మీ అకౌంట్లో క్రియేట్ అవుతుంది. మళ్ళీ 3 ఫ్యామిలీస్కి ఇచ్చారు. ఓకే, మళ్ళీ 1000 వస్తుంది, రెండో ఫ్యామిలీకి మళ్ళీ 2000 వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ ఫ్యామిలీ మీకు మళ్ళీ 3000 వస్తుంది. మళ్ళీ ఇంకో 3 ఫ్యామిలీస్కి ఇచ్చారు. ఓకే, మళ్ళీ 1000, 2000, 3000, ఈ విధంగా ఎవ్రీ 3 ఫ్యామిలీస్ మీదకి వెళ్ళి 6000 ఇన్కమ్ అనేది మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఓకే, ఇది వచ్చేసి ప్రైమ్ ఇన్సెంటివ్ అన్నమాట, నెంబర్ 1 ఇన్కమ్. కంపెనీ ఏమంటుందంటే ఈ ప్రైమ్ ఇన్సెంటివ్ అనేది ఏ విధంగా అయితే తీసుకుంటున్నారో అదేవిధంగా గ్రూప్ ఇన్సెంటివ్కి కూడా తీసుకోండి. ఒక టీం వర్క్ చేయించండి. మీ లోపల ఎవరైతే టీం వర్క్ చేయడానికి ఎగ్జిక్యూటివ్స్ వస్తారో వాళ్ళతోనే టీం వర్క్ చేయించండి. వాళ్ళ మీద నుంచి మీకు గ్రూప్ ఇన్సెంటివ్ కూడా వస్తుంది. అంటే మీరు ఎవరికైతే ప్రైమ్ మెంబర్షిప్ ఇస్తున్నారో
వాళ్ళు కూడా వాళ్ళకి తెలిసిన ఫ్యామిలీస్కి ఇవ్వడానికి అవకాశం ఉంది కదా. ఎస్ ఉన్నది. వాళ్ళు ఎప్పుడైతే వేరే ఫ్యామిలీస్కి ఇస్తారో వాళ్ళ ఇన్కమ్ వాళ్ళు తీసుకుంటూ మనకు కూడా వాళ్ళు చేసిన టర్నోవర్ పైన ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఏ గ్రూపు, బి గ్రూపు, సి గ్రూప్ అని 3 గ్రూప్స్ ఉంటాయన్నమాట మీకు టీం వర్క్ చేయడానికి. మీరు ఏ గ్రూప్లో కొంతమంది కుటుంబాలకు ప్రైమ్ మెంబర్షిప్ ఇచ్చారు, బి గ్రూప్లో అండ్ సి గ్రూప్లో కొంతమంది కుటుంబాలకు ఇచ్చారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏలో ఒక ఎగ్జిక్యూటివ్కి ఇచ్చారు, బీలో ఒక ఎగ్జిక్యూటివ్, అదేవిధంగా సిలో ఒక ఎగ్జిక్యూటివ్. 3 గ్రూప్లో ప్రతి ఒక్క గ్రూప్ నుంచి ఎగ్జిక్యూటివ్స్కి మన ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఇచ్చారు. వీళ్ళు ఏదైతే టర్నోవర్ చేస్తారో వాళ్ళ ఇన్కమ్ వాళ్ళకి ఇచ్చుకుంటూ కంపెనీ మీ అకౌంట్లో కూడా ఇన్కమ్ అనేది క్రెడిట్ చేస్తుంది. దాన్ని గ్రూప్ ఇన్సెంటివ్ ఇన్కమ్ అనేది అంటారన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొదటి వ్యక్తి ఎవరైతే ఎగ్జిక్యూటివ్ ఉన్నారో ఇతను ఏం చేశాడంటే అతను ఒక నెల మొత్తంలో ఒక 30 కుటుంబాలకు ప్రైమ్ మెంబర్షిప్ ఇచ్చాడు అనుకుందాం. 30 × 1000 రూపాయల చొప్పున 30,000 సంపాదించాడు. వీళ్ళు ఎన్నైతే ప్రైమ్ మెంబర్షిప్ సేల్ చేస్తారో ప్రతి ఒక్క ప్రైమ్ మెంబర్షిప్ పైన మీకు 10 పాయింట్స్ 10 పాయింట్స్ అనేది యాడ్ అవుతుందన్నమాట. ఒక ప్రైమ్ మెంబర్షిప్ సేల్ అయిందంటే మీకు పైన 10 పాయింట్స్ యాడ్ అవుతాయి అన్నమాట. సో ఇతను 30 కుటుంబాలకు ప్రైమ్ మెంబర్షిప్ ఇచ్చాడు కాబట్టి 30 × 10 చొప్పున మీకు 300 పాయింట్స్ రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా బి గ్రూప్లో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉన్నారో ఇతను ఏం చేశాడంటే ఒక 40 కుటుంబాలకు ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఇచ్చాడు. 40,000 ఇన్కమ్ అనేది తీసుకున్నాడు. మీకు 40 × 10 చొప్పున 400 పాయింట్స్ యాడ్ అవుతాయి. అండ్ అదేవిధంగా సి గ్రూప్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను ఒక 50 కుటుంబాలకు ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఇచ్చాడు అనుకుందాం. 50 × 10 చొప్పున 50 × 1000 చొప్పున 50,000 ఇన్కమ్ అనేది తీసుకున్నాడు. మీకు 50 × 10 చొప్పున 500 పాయింట్స్ అనేది యాడ్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు టోటల్ టర్నోవర్ మీకు వచ్చేసి ఏ గ్రూప్లో 300 పాయింట్స్ వచ్చినాయి, బి గ్రూప్లో వచ్చేసి 400 పాయింట్స్ వచ్చినాయి, సి గ్రూప్లో వచ్చేసి 500 పాయింట్స్ రావడం జరిగింది. సో కంపెనీ ఏం చేస్తుందంటే ఈ మూడిట్లలో హయ్యెస్ట్ టర్నోవర్ దేంట్లో అయితే జరిగిందో దాన్ని బేస్ చేసుకొని మిగతా 2 గ్రూప్లలోకి వెళ్ళి ఇన్కమ్ అనేది మీ అకౌంట్లో క్రెడిట్ చేస్తుంది. సో ఇక్కడ హయ్యెస్ట్ టర్నోవర్ దేంట్లో జరిగింది, సి గ్రూప్లో జరిగింది. సో సితో క్యాల్కులేషన్ చేసి మీకు ఏలో ఇన్కమ్ ఇస్తుంది అండ్ అదేవిధంగా సితో క్యాల్కులేషన్ చేసి బిలో ఇస్తుంది. 2 గ్రూప్లలోకి వెళ్ళి ఇన్కమ్ అనేది మీ అకౌంట్లో క్రెడిట్ చేస్తుంది అనమాట. సో సిలో ఎన్ని పాయింట్స్ వచ్చాయి సార్, 500 పాయింట్స్ వచ్చాయి. ఏలో ఎన్ని వచ్చాయి, 300 పాయింట్స్ వచ్చాయి. సో 500 = 300 ఏదైతే తక్కువ ఉంటుందో మన దాంట్లో ఒక పాయింట్ వాల్యూ వచ్చేసి 50 రూపీస్. ఓకే. సో ఎక్కువ ఉన్న దాంతో తక్కువ ఉన్నదాన్ని క్యాల్కులేషన్ చేస్తుంది కాబట్టి 300 × 50 రూపీస్ చొప్పున ఇక్కడ మీకు 15,000 వస్తుంది. అండ్ రెండవది వచ్చేసి C/B. సిలో ఎన్ని వచ్చినాయి, ఇక్కడ పాయింట్స్ 500 వచ్చేసినాయి. బిలో ఎన్ని వచ్చినాయి, 400 వచ్చినాయి. సో 500 = 400 ఇక్కడ. సో మీకు మొదటి గ్రూప్ మీదకి వెళ్ళి 300 × 50 రూపీస్ చొప్పున 15,000 వస్తుంది. అండ్ అదేవిధంగా రెండవ గ్రూప్ నుంచి 400 × 50 రూపీస్ చొప్పున ఇక్కడ 20,000 వస్తుందన్నమాట. టోటల్గా వచ్చేసి మీకు 35,000 అనేది మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. అంటే ఇక్కడ మీ టీం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇన్కమ్ వాళ్ళకి ఇచ్చుకుంటూ వాళ్ళు చేసిన టర్నోవర్ పైన మీకు కూడా ఇన్కమ్ ఇస్తుంది. దట్ ఈస్ గ్రూప్ టర్నోవర్ అన్నమాట. అండ్ అదేవిధంగా రేపటి రోజు మీకు ఏ గ్రూప్లో పనిచేసేటటువంటి టీం ఒక 12 మెంబర్స్ వచ్చారు, బి గ్రూప్లో ఒక 10 మెంబర్స్ వచ్చారు, సి గ్రూప్లో ఒక 10 మెంబర్స్ వచ్చారు. అందరూ పని చేస్తేనే ఇన్కమ్ వస్తుందని కండిషన్ అనేది ఏం లేదు. ఈ 10 మందిలో 9 మంది ఆగిపోయి ఒక్కరు పని చేసినా వస్తుంది. ఈ 12 మందిలో ఒక్కరు వర్క్ చేసి మిగతా అందరూ ఆగిపోయినా కూడా ఇన్కమ్ అనేది మీకు జనరేట్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏ గ్రూప్లో ఉన్నటువంటి 12 మంది ఒక 60 ఫ్యామిలీలకు ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఇచ్చారనుకుందాం. 60,000 సంపాదించారు వాళ్ళందరూ కలిసి. మీకు 60 × 10 చొప్పున 600 పాయింట్స్ రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా బి గ్రూప్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిసి ఒక 40 ఫ్యామిలీస్కి ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఇచ్చారనుకుందాం. ఓకే. సో 40 × 10 చొప్పున మీకు 400 పాయింట్స్ అనేది ఇక్కడ యాడ్ అవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా సి గ్రూప్లో ఉన్నటువంటి 10 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిసి ఒక 50 కుటుంబాలకు ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఇచ్చారనుకుందాం. 50 × 10 చొప్పున 500 పాయింట్స్ యాడ్ అవ్వడం జరుగుతుంది. ఓకే. సో ఇక్కడ మీకు ఏ గ్రూప్లో వచ్చేసి 600 పాయింట్స్ వచ్చాయి, బి గ్రూప్లో వచ్చేసి 400, సి గ్రూప్లో వచ్చేసి 500. సో ఎక్కువ ఉన్న దాంతో తక్కువ ఉన్నదాన్ని క్యాల్కులేషన్ చేసి మిగతా 2 గ్రూప్లలోకి వెళ్ళి ఇన్కమ్ అనేది ఇస్తుందన్నమాట. సో ఏ గ్రూప్లో 600 పాయింట్స్, బి గ్రూప్లో 400, సి గ్రూప్లో 500. ఏ గ్రూప్లో హయ్యెస్ట్ పాయింట్స్ రావడం జరుగుతుంది. ఏతోని క్యాల్కులేషన్ చేసి బిలో ఇస్తుంది, మళ్ళీ ఏతోని క్యాల్కులేషన్ చేసి సిలో ఇస్తుంది. సో A/B, A/C
ఏలో ఎన్ని పాయింట్స్ వచ్చాయి? 600 వచ్చాయి. బిలో ఎన్ని వచ్చాయి? 400 వచ్చాయి. మళ్ళీ నెక్స్ట్ A/C. ఏలో ఎన్ని వచ్చాయి? 600 వచ్చాయి. సిలో ఎన్ని వచ్చాయి? 500 వచ్చాయి. ఓకే, సో ఇక్కడ 600:400కి మీకు 400 × 50 రూపీస్ చొప్పున ఇక్కడ 20,000 మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. అండ్ రెండవ గ్రూప్ మీదకి వెళ్ళి A/C. సో 600:500, 500 × 50 రూపాయల చొప్పున 25,000 మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. సో టోటల్గా వచ్చేసి 20,000 + 25,000 45,000 రూపాయలు మీ అకౌంట్లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది మీ టీం వాళ్ళు చేసిన టర్న్ ఓవర్ పైన. ఓకే, సో దట్ ఈజ్ గ్రూప్ ఇన్సెంటివ్ అన్నమాట. అండ్ థర్డ్ ఇన్కమ్ వచ్చేసి, సో ఈ విధంగా అన్లిమిటెడ్ డెప్త్లో మీకు గ్రూప్ ఇన్సెంటివ్ అనేది ఎన్నో లెవెల్లో సేల్ అనేది జరిగినా కూడా మీకు అకౌంట్లో క్రెడిట్ అనేది అవుతుంది. ఇది లిమిటెడ్ స్టేజ్ వరకే వస్తుంది, ఆ తర్వాత రాదు అనేది ఏం లేదు. అన్లిమిటెడ్ డెప్త్లో ఏ స్టేజ్లో సేల్ అనేది జరిగినా కూడా మీ అకౌంట్లో ఇన్కమ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇన్కమ్ వచ్చేసి, థర్డ్ ఇన్కమ్ వచ్చేసి మెంటర్ బోనస్. ఈ మెంటర్ బోనస్ అంటే ఏంటంటే, మనం సొంతంగా ఈ సిస్టమ్కి ఎంతమందిని అయితే ఇంట్రడ్యూస్ చేస్తామో వాళ్ళు ఏదైతే ఈ కంపెనీలో ఇన్కమ్ అనేది ఎర్నింగ్ చేస్తారో వాళ్ళను ఇంట్రడ్యూస్ చేసినందుకు గాను కంపెనీ వాళ్ళ ఇన్కమ్ వాళ్ళకి ఇచ్చుకుంటూ వాళ్ళు ఎర్నింగ్ చేసిన దానిపైన 20% మెంటర్ బోనస్ అనేది మన అకౌంట్లో క్రియేట్ అనేది చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నన్ను ఇంట్రడ్యూస్ చేశారు, నేను ఈ కంపెనీలో ఒక 50,000 సంపాదిస్తున్నా ఎవ్రీ మంత్. 50,000లో 20% అంటే ఎంత? దట్ ఈస్ 10,000. మీరు ఏం చేసినా చేయకపోయినా మీ అకౌంట్లో 10,000 అనేది కంపెనీ క్రెడిట్ చేసేస్తుంది. నేను నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నా, 1,00,000లో 20% అంటే ఎంత? 20,000. ఆ 20,000 మీకు ఎవ్రీ మంత్ మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. దాన్ని మెంటర్ బోనస్ అంటారు అన్నమాట. సో ఈ విధంగా మీరు ఒక్కరినో, ఇద్దరినో, ఒక 5గురినో, 6గురినో మీకు తెలిసినటువంటి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ను కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ని కావచ్చు ఇంట్రడ్యూస్ చేశారు. దీంట్లో ఒకరు 20,000, ఒకరు 30,000, ఒకరు 50,000, ఒకరు 70,000 వీళ్ళందరూ కలిసి ఒక 3 లక్షలు సంపాదించారు అనుకుందాం. మీరు ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్స్ అందరూ కూడా 3 లక్షల్లో 20% అంటే ఎంత? దట్ ఈస్ 60,000. మీకు గ్రూప్ ఇన్సెంటివ్తో పాటు మీరు ఇంట్రడ్యూస్ చేసిన టీం మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదైతే ఎర్నింగ్ చేస్తారో వాళ్ళు ఎర్నింగ్ చేసే దానిపైన 20% మెంటర్ బోనస్ అనేది మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. 3 లక్షలలో 20% అంటే 60,000 మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఇది మెంటర్ బోనస్ అన్నమాట. అండ్ ఈ సిస్టంలో మనం ఎందుకు వర్క్ చేయొచ్చు అంటే, సార్ మనం ఏ జాబ్ చేసినా, ఏ ప్రైవేట్ జాబ్ చేసినా కూడా దాంట్లో రిటైర్మెంట్ అనేది ఉండదు. సో ఈ కంపెనీలో ఏంటంటే ఒక స్టేజ్ దాకా చేసిన తర్వాత రిటైర్మెంట్ అనేది ఉంటుంది. రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కంపెనీ మనకు ఎవ్రీ మంత్ రాయల్టీ అనేది మనకు జనరేషన్ వైజ్గా మనకు 5 జనరేషన్లు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మీకు ఏ గ్రూపు, బి గ్రూపు, సి గ్రూప్ ఈ విధంగా 3 గ్రూప్స్ రన్ అవుతున్నాయి కదా. ఈ 3 గ్రూప్స్లో మీ టీం మెంబర్స్ ఏదైతే పాయింట్స్ చేస్తూ ఉంటారో రెగ్యులర్గా, ఆ పాయింట్స్ అనేది ప్రతి ఒక్క గ్రూప్ నుంచి, ఎవ్రీ గ్రూప్ నుంచి ఒక 10 పాయింట్స్ ఎప్పుడైతే మనకు కంప్లీట్ అయిపోతాయో, అంటే ఏ గ్రూప్లో ఒక ఫ్యామిలీ, బి గ్రూప్లో ఒక ఫ్యామిలీ, సి గ్రూప్లో ఒక ఫ్యామిలీ, ఒక్కొక్క ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేసేస్తే అప్పుడు మన టీంలో టర్నోవర్ జరిగితే మనల్ని ఛాంపియన్ అంటారు అన్నమాట. ఈ ఛాంపియన్ అనే ర్యాంక్ ఎవరైతే అచీవ్ చేస్తారో వీళ్ళు ఒక రోజుకు 5,000 వరకు సంపాదించుకునేటటువంటి అవకాశం అనేది కంపెనీ కల్పిస్తుంది. ఇన్కమ్ అనేది ఒక రోజుకు 5,000 వరకు తీసుకోవచ్చు. లేదు అంటే ఎన్ని 2 గ్రూప్లలో, ఎన్ని 2 గ్రూప్స్లలో ఒక 15 పాయింట్స్ అనేది కంప్లీట్ అయిపోతే ఛాంపియన్ అనే ర్యాంక్ అనేది ఇస్తుందన్నమాట. నెక్స్ట్, ప్రతి ఒక్క గ్రూప్ నుంచి ఎప్పుడైతే పాయింట్స్ పెరుగుతూ 100 3 గ్రూప్లలో ఈచ్ గ్రూప్ నుంచి 100 ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతాయో అప్పుడు మిమ్మల్ని మేనేజర్ అంటారు అన్నమాట. మేనేజర్ అనే ర్యాంక్ ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో ఒక రోజుకు మీకు ఆదాయ పరిమితి అనేది పెంచుతుందన్నమాట. ఒక రోజుకు 10,000 వరకు తీసుకునేటటువంటి స్థాయి అనేది పెంచుతుంది. ఒక రోజుకు 10,000 వరకు తీసుకోవచ్చు. ఈ మేనేజర్ ర్యాంక్ రావాలంటే ప్రతి ఒక్క గ్రూప్ నుంచి 3 గ్రూప్లలో 100 పాయింట్స్ అన్న కంప్లీట్ చేయాలి. లేదంటే ఎనీ 2 గ్రూప్స్ 2 గ్రూప్లలో 150 పాయింట్స్ అన్న కంప్లీట్ చేయాలి. ఓకే, థర్డ్ వచ్చేసి ప్రతి ఒక్క గ్రూప్ నుంచి ఎప్పుడైతే 1000 పాయింట్స్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతాయో అప్పుడు మిమ్మల్ని ఈ కంపెనీలో నేషనల్ డైరెక్టర్ అంటారు అన్నమాట. ఎప్పుడైతే మీరు నేషనల్ డైరెక్టర్ అనే ర్యాంక్ అచీవ్ చేశారో ఇక్కడ మీకు ఇన్కమ్తో పాటు ఒక 25,000 క్యాష్ రివార్డ్ అనేది మీ అకౌంట్లో క్రెడిట్ చేస్తుంది కంపెనీ. ప్లస్ దాంతోపాటు ఒక రోజుకు 15,000 వరకు సంపాదించుకునేటటువంటి ఇన్కమ్ లిమిటేషన్ అనేది పెంచుతుందన్నమాట. ఒక రోజుకు 15,000 వరకు తీసుకోవచ్చు మీ టీంలో జరిగే టర్నోవర్ పైన. సో ఈ నేషనల్ డైరెక్టర్ అచీవ్ కావాలంటే ప్రతి ఒక్క గ్రూప్ నుంచి 1000 పాయింట్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి.
లేదు అంటే ఎనీ 2 గ్రూప్స్ 2 గ్రూపులలో 1500 పాయింట్స్ అయినా కంప్లీట్ చేసి ఉండాలి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఒక్క గ్రూప్ నుంచి ఎప్పుడైతే 10,000 పాయింట్స్ కంప్లీట్ అయిపోతాయో అప్పుడు మిమ్మల్ని ఇంటర్నేషనల్ డైరెక్టర్ అంటారన్నమాట. ఇంటర్నేషనల్ డైరెక్టర్ అనే ర్యాంక్ ఎప్పుడైతే మీరు కంప్లీట్ చేస్తారో అప్పుడు మీకు ఇన్కమ్తో పాటు 1,25,000 చెక్ అనేది మీకు గిఫ్ట్గా ఇస్తుంది కంపెనీ. ప్లస్ దాంతోపాటు ఒక రోజుకు 30,000 వరకు సంపాదించుకునేటటువంటి ఇన్కమ్ అనేది సంపాదించేటటువంటి ఎలిజిబిలిటీ అనేది సాధిస్తారు మీరు. ఈ ఇంటర్నేషనల్ డైరెక్టర్ ర్యాంక్ అచీవ్ అవ్వాలంటే ప్రతి ఒక్క గ్రూప్ నుంచి 10,000 పాయింట్స్ అయినా ఉండాలి. లేదు అంటే ఎనీ 2 గ్రూప్స్ 2 గ్రూపులలో 15,000 పాయింట్స్ అయినా ఉండాలి. అండ్ లాస్ట్ వచ్చేసి ప్రతి ఒక్క గ్రూప్ నుంచి 50,000 ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతాయో అప్పుడు మిమ్మల్ని ఈ కంపెనీలో గ్లోబల్ ప్రెసిడెంట్ అంటారన్నమాట. గ్లోబల్ ప్రెసిడెంట్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఇన్కమ్తో పాటు ఒక 10 లక్షల చెక్ అనేది గిఫ్ట్ ఇస్తుంది కంపెనీ. ప్లస్ దాంతోపాటు ఒక రోజుకు మీరు 50,000 వరకు సంపాదించుకునేటటువంటి అర్హత సాధిస్తారు. ఈ గ్లోబల్ ప్రెసిడెంట్ ర్యాంక్ ఎవరైతే అచీవ్ చేస్తారో వాళ్ళకు 10 లక్షల చెక్కుతో పాటు ఒక రోజుకు 50,000 సంపాదించేటటువంటి ఆపర్చునిటీ కంపెనీ ఇస్తుంది. రైట్ సార్. ఇక్కడ ఈ గ్లోబల్ ప్రెసిడెంట్ ర్యాంక్ అనేది కంప్లీట్ అవ్వాలంటే ప్రతి ఒక్క గ్రూప్ నుంచి 50,000 పాయింట్స్ అయినా ఉండాలి. లేదంటే ఎనీ 2 గ్రూప్స్ 2 గ్రూపులు అది ఏ కావచ్చు, బి కావచ్చు, లేదంటే ఏసీ కావచ్చు, లేదంటే బీసీ కావచ్చు, ఏదైనా 2 గ్రూపుల నుంచి 75,000 పాయింట్స్ ఎనీ 2 గ్రూప్స్లో ఉన్నా కూడా మీకు గ్లోబల్ ప్రెసిడెంట్ అనే ర్యాంక్ అనేది ఇస్తుంది. ఎవరైతే ఈ గ్లోబల్ ప్రెసిడెంట్ అనే ర్యాంక్ అచీవ్ చేస్తారో వాళ్ళు మన కంపెనీలో రిటైర్మెంట్ అనేది సాధిస్తారు. ఓకే. రిటైర్మెంట్ అయిన వాళ్ళకు కంపెనీ రాయల్టీ అనేది ఇస్తుంది. ఏ విధంగా ఇస్తుందంటే సో కంపెనీలో జరిగే టోటల్ టర్నోవర్ పైన కంపెనీకి వరల్డ్ మొత్తంలో జరిగే ప్రోడక్ట్ టర్నోవర్ పైన, మన సొంత వెల్నెస్ సెంటర్స్ టర్నోవర్ పైన, నెక్స్ట్ రాబోయే కాలంలో ఫార్మా మెడిసిన్ టర్నోవర్ పైన, సో ప్రతి ఒక్క కంపెనీ ప్రోడక్ట్ టర్నోవర్ ఎక్కడెక్కడైతే జరుగుతుందో ఆ టర్నోవర్ పైన ఎవ్రీ మంత్ వచ్చేసి మనకు నెలకు ₹1,00,000 నుండి 10 లక్షల మధ్యలో రాయల్టీ అనేది ఇస్తుంది. ఇది ఒక నెల 1,00,000 రావచ్చు, నెక్స్ట్ మంత్ 5 లక్షలు రావచ్చు, నెక్స్ట్ మంత్ 2 లక్షలు రావచ్చు, మళ్ళీ ఇంకో నెక్స్ట్ మంత్ 10 లక్షలు రావచ్చు. అది కంపెనీలో జరిగేటటువంటి టర్నోవర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఎవ్రీ మంత్ మీకు రాయల్టీ అనేది క్రియేట్ అవుతుంది. మీకు ఏదైనా జరిగి మీరు ఎక్స్పైర్ అయిపోతే ఈ రాయల్టీ అనేది మీ నామినీకి వస్తుంది. వాళ్ళకి ఏదైనా జరిగితే వాళ్ళ నామినీకి వస్తుంది, వాళ్ళకి ఏదైనా జరిగితే వాళ్ళ నామినీకి వస్తుంది. సో ఇట్లా జనరేషన్ వైజ్గా మీకు రాయల్టీ అనేది క్రెడిట్ అవుతుందన్నమాట. సో ఎవ్రీ మంత్ ఇది కంపెనీలో జరిగే టర్నోవర్ మీదకి వెళ్ళి సార్. మళ్ళీ మన కిందనే టర్నోవర్ జరగాలి, మన టీంలోనే టర్నోవర్ జరగాలనే కండిషన్ అనేది ఏది లేదు. ఓకే. సో అండ్ అదేవిధంగా వెకేషన్స్ కంపెనీ వచ్చేసి ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి, 6 మంత్స్కి ఒకసారి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ట్రిప్స్కి ఫ్రీగా తీసుకొస్తుంది. ఓకే. సో ఎవరెవరు వెకేషన్స్కి వెళ్ళారు ఏంటనేది ఇక్కడ వీడియో చాలా డెప్త్లో వెళ్తుంది కాబట్టి ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. ఇక్కడ వరకు మన ఇన్కమ్ ప్లాన్ అనేది కంప్లీట్ అయిపోయిందన్నమాట. ఓకే. సో ఇప్పటివరకు చాలామంది వెకేషన్స్కి ఎలిజిబుల్ అయి చాలామంది వెళ్ళి రావడం జరుగుతుంది. ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి చాలామంది చాలా రకాల వెకేషన్స్ అనేటివి అచీవ్ అవుతుర్రు. ఓకే. సో ఈ విధంగా మనకు ప్రైమ్ ఇన్సెంటివ్, గ్రూప్ ఇన్సెంటివ్, మెంటర్ బోనస్, రివార్డ్స్ అండ్ రాయల్టీ అండ్ వెకేషన్స్, సో ఈ విధంగా మనకు ఒక 6 రకాల ఇన్కమ్స్ అనేది కంపెనీ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే. సో ఎవరైతే మీకు ఈ వీడియో సెండ్ చేశారో వాళ్ళందరికీ కూడా ఒకసారి పర్సనల్లీ కాల్ చేసి మాట్లాడి ఓకే మీరు కూడా వర్క్ అనేది స్టార్ట్ చేయండి. ఓకే. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.